హాయ్ పిల్లలు, వెల్కమ్ టు లాక్డౌన్ విత్ లార్డ్ జీసస్ ఫైనల్ డే. ఇవాళ మీకు ఎన్నో విషయాలు చెప్పాలని మా టీం అంతా సిద్ధంగా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, అబ్బో చెప్పలేని సంగతులు మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకేనా? మీరు రెడీగా ఉన్నారా? అయితే చిన్న ప్రార్థన ద్వారా మనం స్టార్ట్ చేద్దాం. చిన్న బ్రేక్ చేసుకుందాం. యేసయ్య మీకు వందనములు. ఈ దినము కూడా మేము శ్రద్ధగా వినడానికి మాకు సహాయం దయచేయండి. మా కోసం ఎన్నో కథలను, కంఠత వాక్యములను, పాటలను, యాక్షన్స్ను, పప్పెట్ షోను, తర్వాత క్రాఫ్ట్లను, మ్యాజిక్ షోలను మాకు నేర్పిస్తున్న అన్నయ్య వాళ్ళను, అక్క వాళ్ళను మీరు జ్ఞాపకం చేసుకోండి. మేము శ్రద్ధగా విని నేర్చుకొని మీ మాట ప్రకారంగా నడుచుకునే కృపను మా అందరికీ దయచేస్తానని విశ్వసిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రెడీయా పిల్లలు? మాలాంటి వారి దట్టలే ఆ దేవుని పరలోక రాజ్యము. మాలాంటి వారి దట్టలే ఆ దేవుని పరలోక రాజ్యము. బంగారు వీధులే ఉంటాయంట, నిత్యము వెలుగుతూ ఉంటామంట. బంగారు వీధులే ఉంటాయంట, నిత్యము వెలుగుతూ ఉంటామంట. మాలాంటి వారి దట్టలే ఆ దేవుని పరలోక రాజ్యము. మాలాంటి వారి దట్టలే ఆ దేవుని పరలోక రాజ్యము. కన్నీరు దుఃఖమే ఉండవంట, ఆకలి దాహం వేయవంట. కన్నీరు దుఃఖమే ఉండవంట, ఆకలి దాహం వేయవంట. మాలాంటి వారి దట్టలే ఆ దేవుని పరలోక రాజ్యము. మాలాంటి వారి దట్టలే ఆ దేవుని పరలోక రాజ్యము. యేసుతో నిత్యము ఉంటామంట, తెల్లని వస్త్రములు వేస్తామంట. యేసుతో నిత్యము ఉంటామంట, తెల్లని వస్త్రములు వేస్తామంట. మాలాంటి వారి దట్టలే ఆ దేవుని పరలోక రాజ్యము. మాలాంటి వారి దట్టలే ఆ దేవుని పరలోక రాజ్యము. పరలోక రాజ్యము, పరలోక రాజ్యము, తాననననన. పరలోక రాజ్యము, పరలోక రాజ్యము. హాయ్ పిల్లలు, హలో, బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్ అందరికీ. కరోనాలో బాగా ఎంజాయ్ చేస్తున్నాం. లాక్డౌన్ ఎంజాయ్ చేస్తున్నారా, బయట తిరుగుతున్నారా? పిల్లలు, పెద్దలు, మనము అందరం జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది 6 months బేబీస్ కూడా కరోనా వచ్చిందంట. దయచేసి ఎవరు బయటికి వెళ్ళొద్దు, ఓకేనా? హాయ్, ఇప్పుడు నానన్న దాసన్న ఏరి అసలు కనపడలేదు. ఇప్పటి వరకు సిబిసిలో చాలా బాగా నేర్పించారు మనకి. 6 days నుంచి కథలు, స్కిట్స్, పప్పెట్ షో చూపించారు కదా పిల్లలు. ఈరోజు ఏం చూపిస్తారు? చాలా యాంగ్జైటీగా ఉంది నాకు. అరే రిక్కీ, ఎక్కడ్రా? అరే రిక్కీ. హాయ్ అక్క, నేను వచ్చేసా. హాయ్ రిక్కీ, నీకోసం ఎదురు చూస్తున్నా. అవునా? ఆ, సరే. హలో పిల్లలు, మీరందరూ బాగున్నారా? అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. నాకు కూడా ప్రైజ్ ది లార్డ్. ఓకేనా?
అరే రిక్కీ అల్లం చేయబాకురా. సరే అక్క, మరి నిన్ను క్వశ్చన్ అడుగుతాను, చెప్తావా? చెప్తున్నా. ఇప్పుడు ప్రజెంట్ ఏం రన్నింగ్ అక్క? ఫాగ్ రన్నింగ్ రా. ఆగా వస్తే పిచ్చి అరే ఏంట్రా? కాదే, ఇప్పుడు ప్రజెంట్ కరోనా కదా రన్నింగ్. ఆ, అరే నిజమేరా. మీ అందరికీ ఒక విజ్ఞప్తి, అదేంటంటే ఇప్పుడు కరోనా కదా, మీ అందరు కూడా మాకులాగే మాస్కులు పెట్టుకొని బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ధరించుకోండి. అవును పిల్లలు. ఎవరు కూడా ఇళ్ళలో నుండి పని లేకుండా అవసరం లేకుండా బయటికి రావద్దు. మరి తప్పకుండా పాటిస్తారు కదూ? ఓకేనా పిల్లలు? ఓకేనా? బాయ్. బాయ్. లా 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 లా. అరే రిక్కీ ఆగు, ఏంటి గోల? రిక్కీ ఏంటక్క? అరే ఇంకా దాసన్న నానన్న రాలేదేంట్రా? అక్క, నీకు విషయం చెప్పరా? ఇవాళ వాళ్ళిద్దరు రాలంట. ఈరోజు ప్రోగ్రాం నడిపించేది మన ఇద్దరమే, తెలుసా? ఏంట్రా గోలకి? అవునక్క, వాళ్ళిద్దరు ఎక్కడికో వెళ్ళారంట, అందుకే మనల్ని నడిపించమని చెప్పారు. అరే అబద్ధాలు ఆడుతారు. నువ్వు సైలెంట్, నేను ప్రోగ్రాం నడిపిస్తానుక. రిక్కీ ఏంటక్క? నీకెవరు చెప్పాడు? నాకు ఒకటి చెప్పేదే ఉందక్క. మనం ముందు వచ్చాము, చక్కగా ప్రోగ్రాం చేసుకుందాం, సరేనా? సర్లే కానీ ఆ, ఏంటి హ్యాపీగా ఉన్నావు? అక్క, నీకు విషయం చెప్పనా? నాన్నయ్య దాసయ్య వాళ్ళు డైలీ క్రాఫ్ట్ వర్క్ ఇస్తారు కదా, అందులో డైలీ నాకే ఫస్ట్ వచ్చింది, తెలుసా? ఏంటక్క? నా క్రాఫ్ట్ మొత్తం నువ్వు గ్రూప్లో పెట్టా ఫోటో తీసి నీ పేరు మీద తప్పురా. అవునక్క, నువ్వు వేసావు కదా, అది ఫోటో తీసుకొని కింద వాట్సాప్ లో నా పేరు పెట్టుకున్నాడు. ఈ వీడియో పంపిస్తాను నేను. నాకే ఫస్ట్ వచ్చింది. ఈ వీడియో తీసి గ్రూప్ లో పంపిస్తారు. ఏం అవదలక్క, నేను చెప్పుకుంటాను కదా, దాసంగా నాన్న మర్చోలేదే. అక్క అటు చూడు, అటు చూడు, ఏంటి? అటు చూడక్క. ఇంటిక వామ్మో, దాసంగా నాన్నని వచ్చేస్తారక్కో. మిమ్మల్ని కలుబా. ఎందుకురా? హాయ్ రేచల్, హాయ్ నాన్నయ్య. బాగున్నావా? బాగున్నాన్నయ్య. హాయ్ రేచల్. హాయ్ దేశన్నయ్య. వందనాలు రేచల్. బాగున్నానన్నయ్య. వెరీ గుడ్. ప్రైజ్ అన్నయ్య. రేచల్, రేచల్, మరి నాకు మీ తమ్ముడు వచ్చాడు కదా, అవునన్నయ్య. ఏం వెళ్ళిపోయాడు? అన్నయ్య వాడు మిమ్మల్ని చూసి వెళ్ళిపోయాడన్నయ్య. అవునా? ఈరోజు వాడు నేను ఉమ్. ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నామన్నయ్య. అవునా? CBSE ఫైనల్ డేది. అవునా? అవునన్నయ్య. మరి పిల్ల ఒకసారి చేద్దాం. ఎక్కడన్నయ్య మిమ్మల్ని చూసి భయపడి వెళ్ళిపోయాడన్నయ్య. ఏం అనలేదు, పిలువు ఒకసారి. అరే రిక్కీ, నానా రిక్కీ. అమ్మ నేను రాక. అన్నయ్య రావట్లేదన్నయ్య, వాడు మీరు పిల్లవంటి వస్తాడేమన్నా. రిక్కీ రిక్కీ, అయ్యా, రా, ఏమనలేదు రా. అమ్మ మీరు కొడతారు. ఏం కొట్టరా? ఏం కొట్టవు రా రిక్కీ. నిజంగా నిజంగా కొట్టాకనే వద్దాం. కొట్టరా? రానన్నా రిక్కీ. అన్నా బాగున్నావా? బాగున్నానన్నా. ప్రైజ్లాడన్నా, ప్రైజ్ రా. ప్రైజ్లాడన్నా నాన్నయ్య. ప్రైజ్ లార్డ్ రిక్కీ. అన్నా రిక్కీ ఇద్దరికి సారీ అన్నా. ఏం పర్లేదు రిక్కీ. ఎందుకంటే ఆ, నేను ఈరోజు ఆ, మీ ఇద్దరు రారనుకుని నేనే ప్రోగ్రాం చేద్దాం అనుకున్నాను అన్నయ్య. అవునా? ఇలా మీరే వచ్చేసారు. అవునా? ఏం పర్లేదు. మనం నలుగురం కలిసి ప్రోగ్రామ్ చేద్దాం రిక్కీ. అలాగే నాకు చాలా సంతోషం అన్నయ్య. వెరీ గుడ్. అన్న దాసయ్య, ఆ, మరి ఇవాళ ఫైనల్ డే కదా, అవును. మరి పొద్దున్నే స్నానం చేసావా? చేసే
పౌడర్ రాసావా? రాశాను. టిఫిన్ చేసావా? చేశాను. తండ్రి కదా ఏంటక్క అడగొర్రా? మరి నువ్వు చేసేసాను. విక్కీ ఇంతకుముందు చేసావా? చేశానన్నా. అమెరిక్కి అబద్ధాలు ఆడకూడదు నానా. విక్కీ అక్క విక్కీ అన్నయ్య ఏంటి అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు? అలా అబద్ధాలు ఆడకూడదు కదా. సారీ అన్నయ్య. సాయం చేయలేదన్నయ్య. విక్కీ ఆడలేదు. విక్కీ విక్కీ వచ్చాయక్క నావని ఇప్పుడు కంప్లైంట్ చెప్తావు. కొట్టుకోట్టు ఇవాళ డే స్టార్ట్ చేస్తున్నా ఇంకా. అలాగే అన్నయ్య. మరి మీకు 6 రోజుల పాటలు బాగా నచ్చినాయా? నచ్చినాయి అన్నయ్య. ఏ రోజు పాట బాగా నచ్చింది మీకు? నేను చెప్తాను చెప్పు. నాకు సమీలు పాట ఇష్టం అన్నయ్య. మా అక్క కూడా. అవునా? ఒకసారి పాడండి మా పిల్లల కోసం. సమీలు సమీలు దేవుని చిత్తం నెరవేర్చావు సమీలు. సమయాలు సమయాలు దేవుని చిత్తం అయితే సమయాలు. నీకు అంతవరకే వచ్చు. అంతవరకే వచ్చా? అవునన్నయ్య. అయినా చాలా బాగుపడారు విక్కీ. థ్యాంక్స్ అన్నయ్య. మరి వాళ్ళ పాట ఏంటో తెలుసా? చెప్పండి అన్నయ్య. లేదన్నయ్య. అనన్య వాళ్ళ పాట ఏంటి అనన్య? వాళ్ళ పాట దావీదు గురించి. దావిదా దావిదా భలే ఇష్టం అన్నయ్య. భలే ఇష్టం. అవునా? ఆ, పిల్లలందరికీ కూడా చాలా ఇష్టం. మరి ఆలస్యం చేయకుండా పాటలకు వెళ్ళిపోదామా? అట్లాగే. ఓకే పిల్లలు, పాటలకు వెళ్ళిపోదాం. గులకరాయి హల్చల్ చేసింది భలే 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 ఏటిలోన దావీదు ఏరి తెచ్చిన గులకరాయి హల్చల్ చేసింది భలే 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 గులకరాయి అరే దావీదు వడిసెలను తిప్పుచుండగా అరే దావీదు వడిసెలను తిప్పుచుండగా తిప్పు తిప్పు దావీదు మళ్ళీ తిప్పు దావీదు తిప్పు తిప్పు దావీదు మళ్ళీ తిప్పు దావీదు గిరగిరా తిప్పి నన్ను వదులు గిరగిరా తిప్పి నన్ను వదులు గొల్యాతును కూర్చెదా నన్ను వదులు గొల్యాతును కూర్చెదా నన్ను వదులు హోయ్ హోయ్ గులకరాయి హల్చల్ చేసింది భలే 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 ఇంటిలోన దావీదు ఏరి తెచ్చిన గులకరాయి హల్చల్ చేసింది భలే 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 గులకరాయి అరే దావీదు వడిసెలను తిప్పి వదలగా అరే దావీదు వడిసెలను తిప్పి వదలగా ఎగిరి ఎగిరి గంతులేసి నుదుటి మీద నాట్యమాడి ఎగిరి ఎగిరి గంతులేసి నుదుటి మీద నాట్యమాడి నొక్కి నొక్కి చంపెదా నన్ను వదులు నొక్కి నొక్కి చంపెదా నన్ను వదులు గొల్యాతును కూర్చెదా నన్ను వదులు గొల్యాతును కూర్చెదా నన్ను వదులు గులకరాయి హల్చల్
దావీదు ఏరి తెచ్చిన గులకరాయి హల్చల్ చేసింది భలే 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 గులకరాయి గుల్ 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 కరాయ్ హల్చల్ చేసింది గుల్ గుల్ కరాయ్ హల్చల్ చేసింది భలే 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 గుల్ 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 కరాయ్ హల్చల్ చేసింది భలే భలే అదేనక్క భలే భలే రా పాట సరిగ్గా పాడు అవునక్క పాటలో భలే భలే ఉంది కదా అది నాకు భలే భలే నచ్చేసింది పాట మొత్తం పోయాలిరా నాకు అంతవరకే వచ్చలేక అవునా రిక్కీ, అన్నయ్య రేచల్, అన్నయ్య పాట నచ్చిందా నీకు? చాలా బాగుంది అన్నయ్య నాకైతే భలే భలే నచ్చేసిందక్క ఏం నచ్చింది నీకు? నాకన్నా ఆ, ఆ బాబు మొక్కల స్టెప్ భలే నచ్చిందక్క మాసం ముక్క చెప్ప ఎవరు? అవునక్క అదే అక్క వినిలక్క ఉంది కదా ఆ, అబ్బో భలే వేసింది నా బాబు మాసం ముక్క చెప్ప అంట వచ్చిందా? బాగా నచ్చిందన్న వెరీ గుడ్. పిల్లలకు కూడా బాగా నచ్చింది. దొంగని అడ్డీ చేసి భలే లాగిందిలే ఎక్కి తప్పుడా మనకన్నా పెద్దవాళ్ళు వాళ్ళు అన్నయ్య నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ నేను చెప్పాలి, నీకేం కావాలి? అది చూడాలంట అరే భలే భలే బాగుంటుందా మ్యాజిక్ షో అవునక్క సరే మీకోసం ఒక చిన్న మ్యాజిక్ షో మనం చూద్దాం, ఓకేనా? ఓకే నా ప్రియ సహోదరి సహోదరుడు, జీవితంలో ఎవరు లేరని నువ్వు బాధపడుతున్నావా? ఎవరు లేక ఒంటరివై నీ జీవితంలో ఆశీర్వాదం లేక ఇబ్బంది పడుతున్నావా? అయితే యేసుక్రీస్తుని ఆధారం చేసుకుని జీవగ్రంథమైన ఈ బైబిల్ పైన నీ పునాదిని వేసుకో. ఎప్పుడైతే యేసయ్య మీద నీ పునాది కట్టుకుంటావో, యేసయ్య మీద పూర్ణ విశ్వాసం కలిగి జీవిస్తావో, ఆయన నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలడు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటంటే లెసన్ టైం. ఓ లేస్తానా అవును, ఇవాళ లెసన్ చెప్పడానికి ఒక స్పెషల్ అన్నయ్య మన కోసం వస్తున్నారు. ఎవరన్నయ్య మరి మీరే చూస్తారు ఎవరు. అన్నయ్య ఆ, అన్నయ్య ఫిఫ్త్ డే ఒక అక్క చెప్పింది కదా ఆ. అది బాగా నచ్చింది అన్నయ్య నాకు ఏం నచ్చింది నీకు? పేదరు నీళ్ళ మీద నడిచాడు కదన్నయ్య ఆ, ఆ వీడియో ఉంది కదా ఆ, నాకు చాలా బాగా నచ్చింది అన్నయ్య వెరీ గుడ్. నీకే ఇంతకీ అక్క పేరేంటన్నయ్య అక్క అక్క పేరు తెలీదా నీకు? మర్చిపోయారా అదేనక్క పిల్లలు హల్లెలూయా అక్కరా అంటే మీరక్క, అక్క పేరు మీరక్క. అవునన్నయ్య ఇప్పుడు గుర్తు వచ్చిందన్నయ్య వెరీ గుడ్. మరి ఆలస్యం చేయకుండా ఇవాళ లెసన్లోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోతాం అన్నయ్య అన్న మన కోసం వెయిట్ చేస్తాడు, ఓకేనా? ఓకే అన్నయ్య హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈ 6 రోజుల నుంచి మీరు బాగా అన్నవాడు చెప్పిన వాక్యాన్ని, అక్కవాడు చెప్పిన వాక్యాన్ని, వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీరు చాలా చక్కగా చేస్తున్నారు. అన్నయ్య వాళ్ళు అక్కవాడు చెప్పిన విషయం ఏమిటంటే మీరందరూ వాక్యాన్ని కూడా చక్కగా నేర్చుకుంటున్నారని చెప్తున్నారు. అందును బట్టి నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి నేను కూడా మీతో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. లేదా నేను ఒక చిన్న కథతో ప్రారంభం చేస్తాను. ఒక దేశం ఉంది. ఆ దేశం పైన ఎప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. శత్రువులు వచ్చి ఆ దేశాన్ని జయిస్తూ ప్రజలను నాశనం చేస్తూ అనేక మందిని పాడు చేస్తూ వారి జీవితాలను దుర్భరమైన స్థితిలోనికి తీసుకొస్తున్నటువంటి దినాలు. పిల్లలు మీకు తెలుసు కదా, ఒకవేళ ఏ శత్రువు అయినా మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఎంత భయం చెందుతారో, ఎంత బాధపడతారో, ఎంత ఏడుస్తారో కదా. అలాగే ఆ దినాల్లో కూడా శత్రువులు వస్తున్నప్పుడు ఆ దేశ ప్రజలు ఎంతో బాధపడుతూ
వ్యాధులు చెందుతూ మాకు ఎవరూ దిక్కు లేదు, మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు అని బాధపడుతూ జీవితాలను కొనసాగిస్తున్నటువంటి సమయం. కానీ ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి, ఏంటంటే దేవుని నమ్ముకున్న బిడ్డలకు దేవుడు తప్పనిసరిగా ఏ శత్రువు నుండైనా తప్పించగలుగుతాడు. దేవుని నమ్ముకొని దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తే, దేవుని మాటకు లోబడితే ఎలాంటి శత్రువు పైన దేవుడు జయమునిస్తాడు. అందుకనే ఆ విషయాన్ని, ఆ విశ్వాసాన్ని మనసులో పెట్టుకొని ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు అందరూ భయపడుతున్న వేళ ఒక చిన్న బాబు మరి ఆ యుద్ధంలో పాలు పొందడానికి వచ్చాడు. అందరూ అనుకున్నారు చిన్న బాలుడే కదా, వాడేం చేస్తాడులే అని. మీకు ఒక విషయం చెప్పిన పిల్లలు, చిన్న పిల్లలైనా దేవుని యందు విశ్వాసం ఉంచితే పెద్ద కార్యాలు చేస్తారు. దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుని సహాయం ద్వారా ఎలాంటి పెద్దవాడినైనా చేయించగలుగుతారు. అదే జరిగింది. ఆ పిల్లవాడు వచ్చి ఆ యొక్క యుద్ధ భూమిలో నిలుచున్నప్పుడు శత్రువు వారి పైన సవాలు విసురుతున్నాడు. మీకు తెలుసు కదా సవాలు విసురుతాం. కొంతమంది తొడలు కొడతారు. అలాగా సవాలు విసురుతున్నప్పుడు దేవుని నమ్ముకున్నటువంటి ఆ చిన్నవాడికి, చిన్న బాలుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి, నా దేవుణ్ణి తిడుతున్నాడు వీడు, నా ప్రజలను వాడు సవాలు విసురుతున్నాడు, ఎవరు జయించడానికి లేకపోతే నేను వెళతాను, దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడని చెప్పి ధైర్యంగా ముందుకొచ్చాడు. మీకు ఒక విషయం చెప్తున్నాను ప్రేమైన చిన్నబిడ్డలారా, నీలో ధైర్యం ఉంటే ఎలాంటి దెయ్యాన్నైనా చేయించగలుగుతాం. నీలో ధైర్యం ఉంటే, పిరికితనం నీలో లేకుండా ఉంటే ఎంత బలవంతునైనా నువ్వు చేయించగలుగుతావు. అందుకని ఆ చిన్న బాలుడు అందరూ భయపడుతున్నటువంటి వేళ ఆ పెద్దవాడితో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. కారణం ఏంటంటే ఆయన బలము కాదు, ఆయన శక్తి అంతకంటే కాదు, జ్ఞానం కాదు, కేవలము దేవుని మీద ఆయనకున్న స్వల్పమైన విశ్వాసం, చిన్న విశ్వాసం ఆయన ఎదుట నిలబడేలా చేసింది. భయపడకుండా నిలబడ్డాడు, అధైర్యపడకుండా నిలబడ్డాడు. కారణం ఏంటంటే నిలబడితే నిజమైన దేవుడు విజయాన్ని ఇస్తాడని విశ్వాసం. అందుకని వెంటనే నిలబడినప్పుడు ఆ శత్రువు వేళ చేశాడు. ఆ శత్రువు వేళ చేసి చాలా భయంకరంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఒకవేళ నువ్వు దేవుని కొరకు నిలబడాలని ఆశించినా, విశ్వాసంతో నువ్వు జీవించాలని ఉద్దేశించిన హేళన చేసేవారు అనేక మంది ఉంటారు. పట్టించుకోవద్దు సుమా. అటువంటి సమయంలో హేళన చేసినా పట్టించుకోకుండా ఆ బాలుడు వారికి ఎదురు నిలిచి, ఆయన యుద్ధమే చేయడానికి తన దగ్గర ఏ ఆయుధం లేదు, కానీ ఎదుటివాడి దగ్గర మాత్రం అనేకమైన ఆయుధాలు ఉన్నాయి. యుద్ధంకు సరిపడే ఆయుధాలు అన్నీ ఉన్నాయి. కానీ నీ దగ్గర ఉన్నది ఒకటే ఒక ఆయుధం. అది ఏంటంటే విశ్వాసం. నా ప్రభు మీద విశ్వాసం ఉంచితే నా ప్రజలను రక్షించగలుగుతాను అనుకున్నాడు. వెంటనే బయలుదేరాడు యుద్ధానికి. బయలుదేరుతుంటే దేవుని ఆత్మ ఆయనలోకి బలంగా వస్తూ ఉంది. దేవుని శక్తి ఆయన కమ్ముకుంటూ ఉంది. ఇక ఏ విషయంలో భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగుతున్నాడు. సాగుతూ సాగుతూ ఒక చోటుకు వచ్చిన తర్వాత
ఒక 5 రాళ్లను చేత పట్టుకొని తన దగ్గర ఎప్పుడు ఉండే ఒడిచాలను తన యొక్క చేతిలో పట్టుకొని ఆ 5 రాళ్లలో ఒక రాయిని తీసుకొని యుద్ధంలోకి వెళుతున్నాడు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, దేవుని శక్తి, దేవుని యొక్క ఆత్మశక్తి నీలో ఉన్నప్పుడు నీకు ఎన్నో అవసరం లేదు. ఒక్కటి చాలు శత్రువుని జయించడానికి, శత్రువుని హతం చేయడానికి. అదే విశ్వాసపు రాయి, అదే దేవుని మీద ఉన్న నమ్మకంతో కూడిన రాయి. ఆ రాయిని తీసుకొని ఒడిశాలో పెట్టుకొని వెంటనే శత్రువైనటువంటి ఆ యొక్క పెద్ద ఆచారబాహుడి దగ్గరికి వెళుతూ ఉన్నాడు. చివరికి ఆచారబాహుడి దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నా ఏ ఆయుధం ఆయనకి పనిచేయలేదు. కానీ ఆ చిన్న బాలుడి దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధము, ఒక ఒడిశాల ఒక రాయి. ఆ రాయిని తీసుకొని గిరగిరా గిరగిరా తిప్పి ఇసురు కొట్టి ఆయన యొక్క నుదుటి మీద గురిపెట్టి కొట్టగానే అంత పెద్ద మనిషి అయిన ఆ వ్యక్తి కింద పడిపోయాడు. కింద పడిపోతే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన ఆ గొలియాతు లేదా ఆ యొక్క వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కత్తిని తీసుకొని ఆ కత్తితో ఆయన మెడ నరికేసేసాడు. ఆ మెడ నరికి ఇశ్రాయేలు ప్రజలకు విషయాన్ని చేకూర్చాడు. ఈ రోజున నా ప్రేమ బిడ్డలారా, నువ్వు కూడా గొలియాతు లాంటి సమస్యలను జయించగలుగుతావు. చిన్నవాడు అని భయపడవద్దు, శత్రువు పెద్దవాడు కానీ నువ్వు అధైర్యపడవద్దు. కారణం ఏమిటంటే నీతో ఉన్న దేవుడు వాడికంటే గొప్పవాడు. వాడిని జయించడానికి నీకు ఏ ఆయుధం అక్కర్లేదు. ఏ చిన్న తప్పిదాలు, ఏ చిన్న పాపాలైనా జయించడానికి నీకు ఏ ఆయుధం అక్కర్లేదు. దేవుని విశ్వాసం ఉంచే ఒక చిన్న విశ్వాసము అనే ఆయుధం నీలో ఉంటే తప్పనిసరిగా దేవుని జయించగలుగుతాం. ఆ ఆయుధానికి తోడయ్యింది ఆనాడు చిన్న ప్రార్థన చేసుకున్నాడు, ఆయుధాన్ని పట్టుకొని వెళ్ళాడు, ఆటోమేటిక్గా ఆ శత్రువును జయించాడు. ఈ యొక్క ఈ సాయంత్రకాల సమయంలో లేదా ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా ఆలోచించండి. మీ ఎదుట అనేక మంది శత్రువులు ఉన్నారు. ఒకవేళ నువ్వు చదువుకున్న బిడ్డలు అయితే మీకు శత్రువు అజ్ఞానం, అమాయకత్వం, ఆవేశం, కోపం, ఏమీ లేవని బాధ, ఇవన్నీ ఉండొచ్చు. కానీ వాటన్నిటిని జయించడానికి నీలో ఉండవలసింది దేవుని యందు చిన్న విశ్వాసం. నేను ఎవరి గురించి చెప్పానో మీకు తెలుసు అనుకుంటున్నాను. నేను దావీదుని గురించి, గొలియాతుని గురించి చెప్పాను. ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన వేదన పడుతున్నప్పుడు, అధైర్యపడుతున్నప్పుడు అందరిలో నుంచి వచ్చాడు దావీదు. చిన్నవాడు అందరిలో నుంచి వచ్చాడు. అందిన అవకాశాన్ని చేత పట్టుకున్నాడు. ఆజానుబాహుడైన గొలియాతుని మట్టి కనిపించాడు. ఈ రోజున నువ్వు కూడా అలా చేయగలుగుతావు. దేవుని విశ్వాసం ఉంటే ఏ శ్రమనైనా, ఏ యొక్క అజ్ఞానైనా, ఏ యొక్క కోపాన్నైనా, ఏ పాపానైనా నువ్వు జయించగలుగుతావు. దేవునికి మహిమకరంగా జీవించగలుగుతావు. విజయాన్ని పొందగలుగుతావు. విజయోత్సవంతో జీవించగలుగుతావు. దానికి కావాల్సింది దేవుని సన్నిధిలో నువ్వు చేసే చిన్న ప్రార్థన, దేవుని సన్నిధిలో నీవు చూపించే చిన్న విశ్వాసం. దేవుని పట్ల నీకున్నటువంటి విశ్వాసమే నేను జై జీవితంలోకి నడిపిస్తుందని ఈ యొక్క ఉదయకాల సభ్యులో మీ అందరికీ తెలియజేస్తూ, ఏ విషయంలో ఆధారపడద్దు. అయ్యో నా తల్లిదండ్రులు నాకేమి చేయట్లేదని బాధపడవద్దు. ఒక సాధ్యమైనంత వరకు నీ తల్లిదండ్రులు నీకు అన్ని చేస్తూ ఉంటారు, నీకు కావాల్సిన దాన్ని ఇస్తూ ఉంటారు. ఒకవేళ ఇవ్వలేదనుకుంటే
దేవుని దగ్గర అడుగు, దేవుడు తప్పనిసరిగా నీకు అనుగ్రహిస్తాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించు, దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు నీకు అవసరాన్ని తీరుస్తాడు. అటు కృపను దేవుడు మనకందరికీ దయచేయనుగాక. అటు విషయాన్ని దేవుడు మీకు మాకు అందరికీ దయచేసి దేవునికి మహిమకరంగా జీవించేలాగా దేవుడే మనల్ని సిద్ధపరచునుగాక. ప్రతి విధమైన భయంకరమైన శత్రువు నుండి సాతాను నుండి జయించడానికి దేవుని సహాయం మనకుందని నమ్మండి. నమ్మితే నీ జీవితంలో విజయాన్ని చూస్తావు. నీ జీవితంలో దేవుని యొక్క అద్భుతాన్ని, ఆశ్చర్యమైన కార్యాన్ని చూస్తావు. అటు కృపను, అటు దీవెనను దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి అన్ని విషయాలు సహాయం చేసి విజయమును చేకూర్చునుగాక. హాయ్ పిల్లలు, ఇప్పటి వరకు ఒక మంచి కథ నేర్చుకున్నారు కదా. ఇప్పుడు కంటక వాక్యం నేర్చుకుందాం. గడిచిన రోజుల నుంచి మీరందరూ కొన్ని మెథడ్స్లో కంటక వాక్యం నేర్చుకుంటున్నారు. ఈరోజు కూడా ఒక కొత్త మెథడ్లో మనం కంటక వాక్యం నేర్చుకుందాం, ఓకేనా? నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పి 4:13. మళ్ళీ చదువుకుందామా? నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పి రాసిన పత్రిక 4:13. మరి ఇన్ని రోజులు కొన్ని డిఫరెంట్ మెథడ్స్లో నేర్చుకున్నారు కదా. ఈరోజు సాంగ్ మెథడ్లో నేర్చుకుందాం. సాంగ్ చేస్తూ యాక్షన్ చేసుకుందాం, సరేనా? నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. 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 ఫిలిప్పి 4:13. ఫిలిప్పి 4:13. పిల్లలు, మీకు బాగా నచ్చిందా? మీరు కూడా ఈ కంటక వాక్యాన్ని ఇలాగే పాడుతూ యాక్షన్ సాంగ్ చేస్తూ కంటక వాక్యం నేర్చుకోండి, సరేనా? బాయ్. రేచల్, అన్నయ్య కథ నచ్చిందా నీకు? చాలా బాగుంది అన్నయ్య. అవునా? అవునన్నయ్య. విక్కీ, నీకు నచ్చిందా కదా? నాకు కూడా చాలా బాగా నచ్చిందన్ను. అవునా? ఏం నచ్చింది కథలో? నాకేం నచ్చిందంటే ఆ చిన్న దావీదు ఆ పెద్ద గొలియాతని కొట్టాడు కదా, అతని ధైర్యం నాకు చాలా బాగా నచ్చిందన్న. అంత మాత్రమే కాదు, చిన్నప్పుడే దేవుని పైన చాలా నమ్మకం ఉందన్న దావీదికి. నాకు బాగా నచ్చిందన్న. వెరీ గుడ్. అరే విక్కీ, నువ్వు విన్నావా అసలు? విన్నానక్క. అందుకే ఈయన మళ్ళీ అబద్ధం చెప్తున్నాడు అన్నయ్య. అవునా? అదేంటి? ఈడు పడుకున్నాడు అన్నయ్య. అదేంటి? లెఫ్ట్ లేదా? ఏం లేదన్నయ్య. కాదన్నా, అన్న లెసన్ చెప్పేప్పుడు పడుకున్నాడన్నా. మొత్తం నేను మళ్ళీ చెప్తే నన్ను కాపీ చేసి చెప్తున్నాడు అన్నయ్య. తర్వాత యూట్యూబ్ లో చూసాలే అన్న. అన్నయ్య చాలా బాగా చెప్పాడు కదా లెసన్. కాదన్నయ్య, నేను చెప్తే మళ్ళీ మీరు చెప్తున్నాడు అన్నయ్యాడు. అవునా? అవునన్నయ్య. అక్క, నువ్వు ఇంటికి కాలనామా చెప్పావు. అన్నయ్య లెసన్ బాగా చెప్పారు కదా. అవును, దావీదు గురించి. అవును. దావీదు ఒక ధైర్యం గురించి, దేవుడి మీద నమ్మకం గురించి, అవునన్నయ్య. నీతి గల నాయకుడు ధైర్యం కలిగి ఉండాలని అన్న మన లెసన్ ద్వారా మంచి లెసన్ చెప్పాడు మనకి. చాలా బాగా చెప్పాడు అన్నయ్య. మరి నెక్స్ట్ ఏంటి అన్నయ్య? నెక్స్ట్ క్రాఫ్ట్. క్రాఫ్ట్ అన్నయ్య. భలే భలే భలే. ఈడు నేను చేసినవన్నీ ఈ పేరుతో గ్రూప్ లో పెట్టాడు అన్నయ్య. ఎవరికి? అక్క చేసిన నువ్వు గ్రూప్లో పెట్టావా? అవునన్నయ్య. అరే చెప్పరా. తప్పు కదా, చేయకూడదు కదా. అన్న, మా అక్క పెట్టినా నేను పెట్టినావో కదా చెప్పు. మరి నువ్వు కూడా చేయాలి కదా, నీకు కూడా రావాలి కదా. ఈసారి చేస్తాను అన్నయ్య. అన్నయ్య, మరి ఎవరు క్రాఫ్ట్ ఎవరు? అన్నయ్య, నాకు అది ఆ చాప క్రాఫ్ట్ బాగా నచ్చింది అన్నయ్య. చేప క్రాఫ్టా? అవునన్నయ్య. అందరికి బాగా నచ్చింది, చాలా మంది చేశారు వాడు. మళ్ళీ
మీరు చేశారా మరి? చేసామన్నయ్య. వెరీ గుడ్. అనన్య, మరి ఇవాళ క్రాఫ్ట్ ఎవరో చెప్పాలి. ఇవాళ క్రాఫ్ట్కి ఒక స్పెషల్ అక్క అనమాట. స్పెషల్ అక్క. మనకి ఎంతో కొత్త విషయాన్ని ఆ. క్రాఫ్ట్ ద్వారా నేర్పించాలని ఎంతగానో సిద్ధపడి ఆ. మనకు నేర్పించడానికి వస్తున్నాను. ఎవరన్నయ్య? అనన్య ఎవరు? ఫైనల్ డే కదా, ఆ. మనం సస్పెన్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఆ. మీరే చూస్తారు ఎవరు. అన్నయ్య తొందర చూపించండి. చూస్తావా? చూస్తావా క్రాఫ్ట్? చూస్తానండి, చూస్తా. వెరీ గుడ్. క్రాఫ్ట్ వెళ్ళిపోతాం. హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? మీరు సంతోషంగా ఉన్నారా? మీకోసం అన్నయ్య వాళ్ళు ఎవ్రీడే కథలు, పాటలు, మ్యాజిక్ షో, క్రాఫ్ట్ వర్క్ అన్నీ చేస్తున్నారు కదా. మీరు సంతోషంగా ఉన్నారా? అయితే మీకోసం నేను ఈరోజు కొత్త క్రాఫ్ట్ వర్క్ ఒకటి మీకు నేర్పించాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ నయమాను యూదా నదిలో 7 సార్లు మునిగి స్వస్థత నొందుట. మరి అది ఎలా చేయాలో చూద్దామా? ఒక పేపర్ తీసుకొని ఇలాగా 2 బొమ్మలు డ్రా చేసుకోండి నైబరంలో. ఇది సీజర్ సహాయంతో ఇలా విడివిడిగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న వాటిని ఫెవికోల్ సహాయంతో దీని సహాయంతో ఇంకో బొమ్మ వెనకాల నేను అక్కడ ఫింగర్ పెట్టాను కదా, ఆ గ్యాప్ అలా ఉంచుకొని మిడిల్లో పెట్టాలి. ఫింగరు అలా ఉంచుకొని ఎడ్జెస్ట్లో ఫెవికోల్ ఇలా డ్రా చేసుకోవాలి. కేర్ఫుల్గా బొమ్మ అంతా వేయకూడదు, అలా ఫింగర్ గ్యాప్ ఉంచుకొని చక్కగా అలా కేర్ఫుల్గా ఎడ్జెస్ట్లో డ్రా చేసుకోవాలి. ఫెవికోల్ని డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక బొమ్మ ఉంది కదా మనం కట్ చేసుకున్నది, దానిపైన కేర్ఫుల్గా స్టిచ్ చేయాలి. ఏల్ గ్యాప్ అలాగే ఉంచాలి, అక్కడ ఫెవికి కంటనివ్వకూడదు. అలా స్టిచ్ చేసుకున్న దాన్ని ఒక 5 మినిట్స్ కేర్ఫుల్గా ఉంచాలి. దాన్ని ఉంచిన తర్వాత దాన్ని కదిలించకూడదు. తర్వాత ఇదిగో చూసారుగా ఇలా హోల్ కనిపిస్తుందిగా, అలా వస్తుంది మనకి. తర్వాత గ్లాస్ తీసుకొని ఈ గ్లాస్కి మనం ఇలాగా మిడిల్లో హోల్ పెట్టుకోవాలి. హోల్ పెట్టుకున్న తర్వాత వైట్ పేపర్ ఉండిద్దిగా దాన్ని ఇచ్చేసి దానిపైన గమ్ సహాయంతో అంటించాను. వాటర్ లాగా డ్రా చేశాను నేను. చేసిన తర్వాత ఇలా స్టిక్ తీసుకోవాలి ఒకటి, మీకు ఏదైనా అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. ఇలా 3 చూపించాను కదా, ఇవి తీసుకున్న తర్వాత ఇదిగో దీనికి ఇలా చూపించాను 2 పక్కల. తర్వాత కింద హోల్ ఉంది కదా, దాంట్లో మనం స్టిక్ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత దాన్ని మనం ముందుగా గ్లాస్లో హోల్ పెట్టాం కదా, ఈ గ్లాస్లో పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్. నయమాను నదిలో 7 సార్లు 6 సార్లు మునిగి 7వసారి స్వస్థత నొందిను. అది అలా చేయాలి. ఓకే పిల్లలు, చూశారు కదా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మాకు షేర్ చేయండి. ఓకే పిల్లలు, బాయ్. హాయ్ పిల్లలు, ఇప్పటి వరకు 12 ఆటలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వరకు చూసినంతసేపు కూడా చిన్నపిల్లలతో మనం గేమ్ ఆడాం. ఇప్పుడు సండే స్కూల్ టీచర్స్ వాలంటీర్స్తో కలిసి మేమంతా కలిసి గేమ్ ఆడతాం. మీరు కూడా గేమ్ చక్కగా నేర్చుకోండి. ఈ గేమ్ పేరు ఏంటంటే ఆర్మర్ ఆఫ్ గాడ్, సర్వాంగ కవచము ధరించుకొని మన కనబడిన వాటితో పోరాడడం. ఎలా పోరాడాలో నేను చూపిస్తున్నాను. ఎట్లా అంటే ఫస్ట్ ఒక వ్యక్తి చూస్తాడు, ఇంకో వ్యక్తి డైరెక్ట్ చేస్తాడు, ఇంకో వ్యక్తి కళ్ళ కట్టుకొని ఆ చివరిలో పెట్టిన పాయింట్ని తీసుకొని రావాలి. ఓకేనా? రెడీ? ఆడదాం మరి. రెడీ, స్టార్ట్. గట్టిగా గో ఫ్రెండ్, స్టాప్. లెఫ్ట్, రైట్, 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 స్టాప్, స్ట్రైట్, స్ట్రైట్ ఫార్వర్డ్. నాకు వచ్చిందా? నాకు కలుగుతుంది. Stop.
బ్రదర్ వన్ స్టెప్ ఫ్రెండ్ అక్కడ చేయడం చేయడం బాటిల్ తీసుకున్నా ఇక్కడ చేయడం బాటిల్ ఓకే న్యూటన్ ఓకే చూసారు ఎంత కష్టంగా ఉందో. సో మనం కూడా ఇలాగే మన కనపడిన వాటితో పోరాడాలి. మన అబద్ధాలు చెప్పినప్పుడు మన నోటిని జాగ్రత్తగా కాసుకోవాలి. ఈ గేమ్ ఆడుతూ మనం కూడా సాధారణ ఎదుర్చడానికి ట్రై చేయండి. ఓకేనా పిల్లలు? బాయ్. అన్నయ్య మీకు క్రాఫ్ట్ నచ్చిందా? బాగా నచ్చిందన్నా. నువ్వు చేస్తావు ఇంటికాడ? తప్పకుండా చేస్తానన్నా. చాలా బాగుంది కదా క్రాఫ్ట్ వర్క్. సూపర్ గా ఉందన్నా. గ్లాస్ లో నైమాన్ని వేసి పైకి కిందకంటే అయిపోయింది. వెరీ గుడ్. చాలా బాగా చెప్పింది కదా అక్క. అవునన్నా. చాలా బాగా చెప్పింది కదా అన్నయ్య. అవును. పిల్లలకి నచ్చిందా? ఈ క్రాఫ్ట్ ద్వారా దేవుడు మనకి కొత్త సత్యాన్ని నేర్పిస్తున్నాడు. మనం విశ్వాసం కలిగి ఉంటే మనం స్వచ్ఛత పొందుకుంటాం అనే సత్యాన్ని ఒక చిన్న పాప ద్వారా పెద్ద వ్యక్తికి తెలియపరిచాడు. చిన్నపిల్లలంటే దేవుడికి అంత ప్రాముఖ్యమైన స్థానం ఉందన్నమాట. నేనంటే కూడా చాలా ఇష్టం తెలుసా? అవును, చాలా అంటే చాలా ఇష్టం చిన్నపిల్లలంటే దేవుడికి. చాలా బాగా చెప్పేవాడికి. వచ్చాయి. నాకు గేమ్ కూడా బాగా నచ్చిందన్నయ్య. ఏం బాగా నచ్చిందా? అవునయ్యా. రాయిసిన బాగా ఆడాడు కదా గేమ్. చాలా బాగా ఆడాడన్నయ్య. చాలా బాగా ఆడాడు కదా. ఈడు ఆడితే నా మీద పడిపోయాడన్నా. వెరీ గుడ్. మరి మీరు ఆడతారు ఇంటికాడ? ఆడేవన్నయ్య. వెరీ గుడ్. మరి గేమ్ ద్వారా మనం ఒక క్వశ్చన్ తీసుకున్నాం కదా. సత్యాన్ని మనం ఆర్బన్ ఆఫ్ గాడ్ అనే గేమ్ ద్వారా సత్యం తెలుసుకున్నాం. పోరాడుతున్నది మరి మనకి ఆత్మ సంబంధమైన విషయాలతో కదా. మనం జాగ్రత్తగా గేమ్ ఇతరులకు కూడా చెప్పాలి, సరేనా? వెరీ గుడ్. మరి నెక్స్ట్ ఏంటో తెలుసుకుందామా? చెప్పండి. అలాగే నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ లో మనం చిన్న మ్యాజిక్ చూసాం కదా, ఇప్పుడు పిల్లల కోసం స్పెషల్ మ్యాజిక్ అన్నమాట. స్పెషల్ మ్యాజిక్. స్పెషల్ మ్యాజిక్. అందుకే మరి నీకు ఇష్టం కదా మ్యాజిక్? స్పెషల్ మ్యాజిక్ అంట. చూద్దామా? పిల్లలు చూద్దామా? వెరీ గుడ్. స్పెషల్ మ్యాజిక్ లేదు. అందరూ బాగున్నారు కదా? సో అందరు టిఫిన్ చేశారా? సో అందరు బైబిల్ చదువుకున్నారా? ప్రేయర్ చేసుకున్నారా? ఓకే, వెరీ గుడ్. సో ఈరోజు నేను మరలా ఒక కొత్త మ్యాజిక్తో మీ ముందుకు వచ్చాను. ఒక రోజునంట ఒక ట్యూషన్ మాస్టర్ గారు తన స్టూడెంట్స్ అందరికీ క్లాసెస్ చెప్తూ ఉన్నాడు. అయితే ఒక రోజున ఆ ట్యూషన్ మాస్టరు ఒక పిల్లోడిని అడిగాడంట. అతను నాస్తికుడు ఈ ట్యూషన్ మాస్టర్. అరే, నిజంగా మీ దేవుడు అంత గొప్పవాడా? మీ దేవుడు నీటిని ద్రాక్షారసంగా మార్చాడంట కదా, అది నిజమేనా అని చెప్పి అనగానే ఆ చిన్నపిల్లోడు అన్నాడంట, అవును సార్, మా దేవుడు నీటిని ద్రాక్షారసంగా మార్చాడు, మా దేవుడు నిజంగా చాలా గొప్ప దేవుడు సార్ అనగానే వెంటనే ఈ నాస్తికుడు అన్నాడంట, అరే నిజంగా మీ దేవుడు అంత గొప్పవాడైతే
నేను ఒక గ్లాసులో నీళ్ళు ఇస్తాను, నువ్వు దాన్ని ద్రాక్షారసం చేయరా అని చెప్పి అన్నాడు. అప్పుడు ఈ పిల్లోడు అనుకున్నాడు, ఏంటి ఈ మాస్టర్ గారు ఎలా అడుగుతున్నారు, నిజంగా ఇతనికి దేవుడి మీద విశ్వాసం లేదు, ఇతను బైబిల్ జ్ఞానం లేదు, దేవుణ్ణి దూషించాలని ఆయన అలా మాట్లాడుతున్నాడు అని అనుకుని అనగానే వెంటనే ఈ ట్యూషన్ మాస్టర్ అంట, రే ఏంట్రా అంతసేపు ఆలోచిస్తున్నావు, ఈ దేవుడు నిజంగా గొప్పోడైతే ఈ నీటిని ద్రాక్షారసం మార్చేసి చూపించరా అని చెప్పి అన్నాడు. అప్పుడు వెంటనే ఆ పిల్లోడు అనుకున్నాడు, సరే సార్ మా దేవుడు ఏదైనా చేస్తాడు అని చెప్పి ఈ పిల్లోడు ఏం చేశాడంటే అక్కడే మోకాలేసి ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసి, యేసయ్యా మరి ఈ మాస్టర్ గారు నిజంగా నీ మీద విశ్వాసం వచ్చి ఇతను నువ్వే గొప్ప దేవుడు అని తెలుసుకోవాలి ప్రభువా అని చెప్పి ఆ చిన్న కొద్దిపాటి విశ్వాసంతో ప్రార్థన చేశాడంట. అప్పుడు ఈ మాస్టర్ గారు ఏం చేశాడంటే గ్లాసులో నీళ్లు పోసి ఇచ్చాడంట. ఆ విషయంలో పిల్లలందరూ కూడా చాలా ఆతృతంగా చూస్తున్నారు, ఈ పిల్లోడు ఏం చేయబోతున్నాడు. వెంటనే ఆ పిల్లోడు దేవుని అడిగాడు, యేసయ్యా మరి నువ్వు నిజంగా గొప్ప దేవుడు, కానానే ఊరిలో నీటిని ద్రాక్షరసంగా మార్చావు, నిన్న నేడు నేను నువ్వు ఏకరీతిగా దేవుడివి, ఈరోజు ఈ మాస్టర్ గారు కళ్ళు తెరువు ఆయన నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి అని చెప్పి ఈ పిల్లోడు విశ్వాసంతో దేవుడిని అడిగాడట. దేవుడు వాక్యం ఏం చెప్తుంది, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మన దేవుడు అద్భుతాలు చేసేవాడు. ఆయన పాతకాలంలో పాత నిబంధనలో మాత్రమే కాదు, నేటికి ఇప్పటికీ ఆయన సజీవుడు. మనం ఏది అడిగినా ఆయన చేసే దేవుడు, మన విశ్వాసాన్ని చూసి మనల్ని ఆశీర్వదించే దేవుడు. అయితే ఎప్పుడైతే ఈ పిల్లవాడు ప్రార్థన చేశాడో వెంటనే అతను దేవుని అడిగాడు, యేసయ్యా మరి ఈ మాస్టర్ గారి కళ్ళు తెరువు నాయన, నువ్వే ఈ నీటిని ద్రాక్షరసంగా మార్చి గొప్ప దేవుడని నిరూపించుకోవడం అని ప్రార్థన చేశాడు. ఈ మాస్టర్ గారు అనుకున్నాడు కదా, అవన్నీ ఉత్త కబుర్లు కథలే, వేసుకో నీటిని ఎవరు ద్రాక్షరసంగా మార్చుతాడా అని చెప్పి ఎగిరిస్తున్నాడు. వెంటనే ఒక అద్భుతం జరిగింది. ఏంటో అద్భుతం అంటే యేసయ్య ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చడా లేదా అనేది పిల్లలు ఆశ్చర్యపోతున్నారు. వెంటనే ఒక అద్భుతం జరిగింది. ఏంటది? యేసయ్య నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. అది చూసిన ఆ మాస్టర్ ఆశ్చర్యపోయాడు, అరే వీళ్ళు ద్రాక్షరసంలో ఎలా మారిపోయినారా అని ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆ నాస్తికుడు అక్కడే మోకరించి, యేసయ్య నువ్వే గొప్పవాడివి, నువ్వే నిజమైన దేవుడు నాయనని యేసయ్యని తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. చూశారు కదా పిల్లలు, మనం కూడా యేసయ్య మీద విశ్వాసం ఉంచి మనం యేసయ్యని ఏది అడిగినా ఆయన ఇచ్చే దేవుడు. కాబట్టి మనం కూడా అదే విశ్వాసాన్ని కలిగి ఉండాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. అన్నయ్య మ్యాజిక్ షో నచ్చిందా నీకు? చాలా బాగుంది అన్నయ్య. నాకు డబ్బులు నచ్చింది అన్నయ్య. నాయకుని బాగా చేశారు కదా. అవునన్నయ్య. అన్నయ్య ఏంటి నాకు కట్ చేసేసిందండి, అలా అయిపోయింది. అవును, మరి గమనించావు ఎలా చేశాడో? అదంతా మ్యాజిక్కే అక్క. అవునా తమ్ముడు? మీరు గమనించారు ఎలా చేశారో? అవునన్నయ్య. అబ్జర్వ్ చేశారో ఎలా మారినాయి నీళ్ళు? అన్నయ్య నీళ్ళు ఎలా మారినాయి అంటున్నా. ఏమన్నయ్య కట్ చేసేసాడు అన్నయ్య, అయిపోయింది. అది కేవలం రాయసానికే తెలుసు కదా. అవునన్నయ్య. బాబు స్టోరీ కూడా చాలా బాగుంది కదా. అవునన్నయ్య. నీకు నచ్చిందంటే బాగా నచ్చింది అన్నయ్య. నీకు మ్యాజిక్ షోస్ అంటే చాలా ఇష్టం కదా. నేను చేస్తా మ్యాజిక్. నేను కూడా ఇంటికి వెళ్ళి చేస్తానన్నయ్య. అన్నయ్య ఈయన అంటున్నాడు అదేదో మంత్రం చేశాడంట రాయేష్ అన్నయ్య. మంత్రమా? మంత్రం వేయలేదు. దేవుడు పిల్లలు మంత్రం వేయలేదు అన్నయ్య. అవును, వేయలేదు. అది కేవలం దేవుని మాటల వల్ల పెట్టి అలా అనకూడదు. సరే అన్నయ్య. వెరీ గుడ్. మరి వాళ్ళ చాలా విషయాలు నేర్చుకున్నారు కదా మీరు. అవునన్నయ్య. ఏమేమి నేర్చుకున్నారు వాళ్ళ? నాకు పాటలు, క్రాఫ్ట్ వర్క్లు బాగా నచ్చినాయి అన్నయ్య. డివోషన్ అన్నయ్య. డివోషన్ బాగా నచ్చిందా? అవునన్నయ్య. అవును, వాళ్ళు చాలా విషయాలు నేర్చుకున్నారు. పాటలు, కథలు, గేమ్స్ కదా. మరి మా పిల్లలకి ఏమైనా చెప్తారా మీరు? చెప్పండి. పిల్లలు మీరు కూడా ప్రతిరోజు బైబిల్ చదువుకోండి, దేవుని వాక్యాలు బాగా నేర్చుకోండి, పాటలు నేర్చుకోండి, వెరీ గుడ్, క్రాఫ్ట్ నేర్చుకోండి.
అన్నయ్యోళ్ళు మంచిగా మీకోసం నేర్పిస్తారు కదా, వాళ్ళందరి గురించి కూడా ప్రేయర్ చేయండి, సరేనా? ఓకేనా? మా గురించి కూడా చేయండి. చాలా బాగా చెప్పారు రిక్కీ అండ్ రేచల్. మరి మీరు బయలుదేరుతారా? వెరీ గుడ్. జాగ్రత్త వెళ్ళండి. ఓకే అన్నయ్య. పిల్లలు, దేవుని చిత్తం అయితే మళ్ళీ మనం అందరం కలుసుకుందాం. పిల్లలు అందరూ బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోండి. బాయ్ బాయ్ పిల్లలు, బాయ్ అన్నయ్యలు. అననీయ రిక్కీ రేచల్ వెళ్ళిపోయారు. చాలా సరదాగా చెప్పారు కదా, చాలా విషయాలు చాలా బాగా జరిగింది కదా. మరి పిల్లలకు కూడా బాగా నచ్చుంటుంది కదా. 7 రోజులు బాగా జరిగింది. కథలు, గణిత వాక్యాలు, మ్యాజిక్ షోస్, క్రాఫ్ట్ వర్క్స్, అలాగే డిఫరెంట్ మెథడ్ ఆఫ్ గణిత వాక్యాలు నేర్చుకున్నారు. లీడర్స్ గురించి నేర్చుకున్నారు. ఆల్ఫాబెటిక్ లీడర్స్ గురించి నేర్చుకున్నాం. అనేక విషయాల ద్వారా 7 రోజులు పిల్లలతో మనం కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది కదా. చాలా ఆనందంగా ఉంది. మీరు కూడా ప్రతిరోజు కొత్త గేమ్తో మరి పిల్లలకి కొత్త గేమ్ నేర్పించారు. ఇంటికి ఆడతారని చాలా మంది చెప్పారు. చాలా థ్యాంక్స్ అన్నయ్య, పిల్లల తరఫున కొత్త గేమ్స్ ఆడించినందుకు. అలాగే లెసన్స్ చెప్పిన డివిజన్ టీచర్స్ కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం. అన్నయ్య మరి పిల్లలు లాస్ట్ రోజు చాలా హ్యాపీగా మనం ఫైనల్ డే మనం ప్రతి సంవత్సరం చర్చిలో జరుపుకుంటాం కదా. మరి ఈ సంవత్సరం మేము లాక్డౌన్ సిబిసి జరిపిపోతున్నాం. అయినా మీకోసం స్పెషల్గా రిక్కీని రేచల్ని తీసుకొచ్చాం. నచ్చారా మీకు? నచ్చారా పిల్లలు? వెరీ గుడ్. మరి అనేక విషయాలు నేర్చుకున్నారా వాళ్ళ ద్వారా? నాకు నచ్చలా అనన్య ఏంటి? నాకు నచ్చింది. ఏంటి అనన్య? నేను కాదు దాసు. అనన్య ఏంటి అనన్య? కరోనా అంటారేంటి? వచ్చింది. ఎవరు నువ్వు? ఎవరు నీకు తెలియదా? ఎవరు నువ్వు? కరోనా తెచ్చింది నేనే. కరోనా అనన్య? కరోనా తెచ్చింది తినే అన్న. ఎవరు నువ్వు అసలు? నీకు సైతాన్ని. అమ్మో పిల్లలు, సైతానంట. చూస్తున్నారా ఏంటి? ఎందుకు వచ్చేవాడికి నువ్వు? నీకు స్థానం లేదు ఇక్కడ. ఆ లాక్డౌన్ సిబిసిలో నువ్వు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. దేశం మొత్తం నా వెనకాల ఉంది. దేశం మొత్తం నీ చుట్టూ తిరుగుతుందా? అమ్మో పిల్లలు, దేశం మొత్తం తన చుట్టూ తిరుగుతుందని ఆనందపడుతుంది. చూడండి అనన్య, చూడండి సాధారణ చెప్తుందో అదే సాధ్యమా? కాదు, అసాధ్యం కదా. చూడండి అది ఎంతగా నవ్వుతుందో అనన్య. అది అసలు అసాధ్యం కదా. ఎంతమంది చనిపోయినా కానీ చాలా మంది వాళ్ళ ఇంటిలో కన్నీటిలో ప్రార్థన చేస్తున్నారు. మందిరాలు ఆపినా కానీ ప్రతి ఇల్లు ఒక మందిరంగా మార్చబడింది. అవును. నువ్వు అది ఆపలేవు సైతానా. నీ వల్ల కాదు సైతానా. నువ్వు ఆపినా మేము ఆన్లైన్ ద్వారా మా పిల్లలను తెలుసుకున్నాం. అన్ని విషయాలు మేము షేర్ చేసుకున్నాం. పిల్లలందరూ మమ్మల్ని చూస్తున్నారు యూట్యూబ్లో. అవునా? అయినా నీకు ఇక్కడ స్థానం లేదు. నేను ఒక్కసారి ఏసు రక్తమే చేయమంటే నువ్వు వెళ్ళిపోతావు. ఏసు రక్తమే చేయము, ఏసు రక్తమే చేయము, ఏసు రక్తమే చేయము. చెప్పండి, ఏసు రక్తమే చేయము, ఏసు రక్తమే చేయము. అందరికీ సమాధానం కలుగునుగాక. నాతో నీకేం పని? కరోనా అదే తీసుకెళ్తుందని భయపడుతుంది. మీరు భయపడవద్దు, దిగులు పడవద్దు. నేను మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. సైతానా, నీ మాటలు కట్టిపెట్టు.
మరి సండే స్కూల్ కూడా నేనే జరగకుండా చూసానని చెప్తుంది. సాతాను చేష్టలు నా దగ్గర పనికిరావు. అవును సార్. నాని జీజస్. మీరందరూ సండే స్కూల్ ప్రోగ్రామ్స్ బాగా చేస్తున్నారు. అవును. నేను అన్ని గమనిస్తూ చూస్తూనే ఉన్నాను. థ్యాంక్ యూ జీజస్. నా కృప ఎల్లప్పుడూ మీకు ఉంటుంది. థ్యాంక్ యూ జీజస్. కరోనా గురించి మీరు భయపడవద్దు. ఓకే జీజస్. భూమి తల్ల క్రిందులైనా సరే నా బిడ్డల్ని నేను కాపాడుతాను. ఆమేన్. నా కాపుదల వారికి ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ జీజస్. జీజస్, మా కోసం మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ జీజస్. జీజస్, మా పిల్లలతో ఏమైనా మాట్లాడతారా? పిల్లలు మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? చక్కగా నా మాటలు విని నా యందు భయభక్తులు కలిగి ఉండండి. అన్నయ్య వాళ్ళు అక్కయ్య వాళ్ళు నేర్పించే మంచి కథలు పాటలు మీరు విని జాగ్రత్తగా నేర్చుకోండి. మా కాపుదల మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. నా సమాధానం మీకు ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ జీజస్. థ్యాంక్ యూ జీజస్. నేనే మార్గము సత్యము జీవము. థ్యాంక్ యూ జీజస్. షాలోమ్ షాలోమ్ షాలోమ్. అనన్య దాసు, మరి మన లాక్డౌన్ విత్ లాక్ జీజస్ అనే ప్రోగ్రామ్ ఏసైకే నచ్చి స్వయంగా ఏసఐ వచ్చేసారు అన్నయ్య. జీజస్, నాకు భలే చాలా సంతోషం అనిపించింది ఏసీ రంగాల్లో. చాలా బాగా మాట్లాడారు కదా. అవును, మీరు ధైర్యంగా ఉండండి. ప్రతి సంవత్సరం నేను విడుదల దయచేస్తానని, ఎల్లకాలం నేను మీకు తోడుగా ఉంటానని దేవుడు చెప్పేసరికి నాలో ఉన్న బాధ అంతా పోయి చాలా హ్యాపీగా. అవును, మన పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. అవును, నేనే మార్గము సత్యం జీవం అన్నారు. అవును. మీ అందరికీ సమాధానం దయచేస్తున్నారు. పిల్లలు జీజస్ మీకోసం వచ్చారు. బాగుంది కదా? వచ్చిందా? అని 7 రోజుల్లో మనం హ్యాపీగా జరుపుకున్నాం. అనేకమైన పాటలు, కథలు, కంటత వాక్యాలు అన్నీ నేర్చుకున్నాం కదా. మరి మనం కలుసుకోలేకపోయినా ఈ రీతిగా మనం అందరం కలుసుకొని ఇలా మనందరం కూడుకోవడానికి దేవుడే మనకు సహాయం చేసేసాడు. సో సమస్త ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక. ఆమేన్. మరి మనం లాక్డౌన్ అయిపోయిన తర్వాత త్వరలో మనం కలుసుకున్నాం పిల్లలు. అంతవరకు మీరు జాగ్రత్తగా ఉండండి. మరి ఇంట్లో ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తలు పాటించండి. ఇక్కడ లాక్డౌన్లో ఏమేమి నేర్చుకున్నారో, ఈ సిటీస్లో ఏమేమి నేర్చుకున్నారో మీ అందరికి షేర్ చేసుకోండి. చుట్టాలకి, ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. ఓకేనా? మళ్ళీ మళ్ళీ మీరు ఈ వీడియోస్ చూస్తూ ఉండండి. అనేక విషయాలు మీరు తెలుసుకుంటూ ఉంటారు. ఓకేనా? తప్పకుండా చేస్తారు కదా. చాలా థ్యాంక్స్ అన్నయ్య. మీరు అనేక విషయాలు నేర్పించారు, కథలు నేర్పించారు, గేమ్స్ నేర్పించారు. మీకు చాలా వందనాలు. మరి నాతో పాటు ఈ యొక్క యాంకరింగ్ చేశారు. చాలా వందనాలు అన్నయ్య మీకు. పిల్లలు మరి త్వరలో కలుసుకుందాం. ఓకేనా? బాయ్ బాయ్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు, మరి ముఖ్యంగా చిన్న బిడ్డలకు, చంటి బిడ్డలకు ఈ సిబిసి ఆన్లైన్ కార్యక్రమంలో పాల్పొందిన ప్రతి ఒక్క బిడ్డకి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభి దీవెనలు తెలియజేస్తున్నాను. పిల్లలు ఎలా గడిపారో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా ఆనందించాను. మీ యొక్క కార్యక్రమం మీరు చేసినటువంటి ప్రతి పనిని చూశాను. చాలా చక్కగా మీ క్రాఫ్ట్ వర్క్ చేశారు. చాలా చక్కగా మీరు ఈ యొక్క మరి కార్యక్రమంలో పాల్పొందారు. అందుకే మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దీవెనలు తెలియజేస్తున్నాను. అలాగే మీ తల్లిదండ్రులకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఎందుకంటే వారు మీకు ఫోన్ ఇవ్వకపోతే అది మీరు చేసుకోవడం చాలా కష్టమయ్యేది. వారు మీకు సహకరించారు కాబట్టి, వారు అనేక విషయాలు మీకు సహకరిస్తున్నారు కాబట్టి ఈ యొక్క 7 దినాలు మీతో కలిసి ఆనందించడం మాకెంతో గర్వకారణం. మీతో కలిసి మీ తల్లిదండ్రులతో కలిసి దేవుని స్తుతించడం మాకెంతో ఆశీర్వాదకరంగా, మీకు దేవుని యొక్క దీవెనలు రావాలని మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులకి దేవుడు తన కృపను అనుగ్రహించి వారిని కూడా దీవించునుగాక. అనేక మంది బిడ్డలు, అనేక మంది యవనస్తులు చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని జయకరంగా జరిగించారు. వారందరికీ ఒకసారి మనం అందరం చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొడదామా? అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే సంఘానికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క బిడ్డకి
దేవుడు దీవించాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. చర్చిలోనే మనమందరం కలిసి ఆనందిస్తూ ఏదో దేవుడు ఇచ్చినటువంటి చిన్న పలహారాన్ని లేదా చిన్న గిఫ్ట్ని బహుమానాన్ని తీసుకొని మనం అందరం ఆనందిద్దాం. ఆ సమయం కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి సమస్త కార్యములు జరిగించునుగాక. పిల్లలు బాగున్నారా? మరి ఈ 7 రోజులు లాక్డౌన్ విత్ లార్డ్ జీసస్ ఆన్లైన్ సిబిసి కార్యక్రమం బాగా జరిగినాయని నేను నమ్ముతున్నాను. మీరు అందరూ బాగా ఎంజాయ్ చేశారా? మరి మీరు ఫ్రెండ్స్తోనూ మీ తల్లిదండ్రులతోనూ బాగా ఎంజాయ్ చేశారని మేము నమ్ముతున్నాం. ఈ 7 రోజులు అనేక విషయాలు మనం తెలుసుకున్నాం కదా. అనేకమైన పాటలు, కంటత వాక్యాలు, కథలు, కొత్త కొత్త లీడర్స్ గురించి, మ్యాజిక్ షోస్, కొత్త కొత్త గేమ్స్, ఇంకా అనేక విషయాల ద్వారా ఆ మేవుల కేవలు చాలా ప్రయాసపడి మీకు నేర్పించారు కదా. మరి ఇది కేవలం దేవుని వల్లే సాధ్యమైందని మేము నమ్ముతున్నాం. మీరందరూ ఈ యొక్క లాక్డౌన్ వల్ల కలుసుకోలేకపోయినా రీతిగా మనం కలుసుకునే కృపను దేవుడు మనకు అనుగ్రహించినందుకు ముందుగా ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. పిల్లలు, మరి మీరు బాగా ఎంజాయ్ చేశారా? మేము చెప్పిన ప్రతి ఒక్క లెసన్ నచ్చిందా? నేర్పించిన ప్రతి ఒక్క క్రాఫ్ట్ వర్క్ నచ్చిందని మేము ఆశిస్తున్నాం. మరి ఈ యొక్క 7వ దినాన అనేకమైన కార్యక్రమం ద్వారా మేము ముందుకు వస్తున్నాం. ముందుగా ఈ యొక్క 7 రోజులు చాలా ప్రయాసతో ఈ కార్యక్రమం జరగడానికి చాలామంది నాకు సహాయం దయచేశారు. మరి వాళ్ళని ఒకసారి జ్ఞాపకం చేసుకొని వాళ్ళ పేర్లు చెప్తుండగా మీరు చిన్న చిన్న చప్పట్లు కొడుతూ వాళ్ళని మీరు గౌరవపరచండి. సరేనా పిల్లలు? ముందుగా ఈ యొక్క లాక్డౌన్ విత్ లార్డ్ జీసస్ అనే కార్యక్రమము మేము ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మేము ముందుకు సాగడానికి దేవుడు ముందుగా మాకు ఒక చిన్న ఆలోచన దయచేశారు. అప్పుడు మేము ఈ ఆలోచన పాస్టర్ ఇజ్ఞాన్ గారికి చెప్తే, అన్న ప్రోత్సాహకరంగా మీరు చేయండి, మీరు బాగా చేస్తారు అని ముందుండి మమ్మల్ని నడిపించారు. అన్నయ్య అని ఇంకా కొన్ని టిప్స్ చెప్పి మాకు బలపరిచి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి ఈ యొక్క టైటిల్ కూడా అన్నయ్య మాకు పెట్టించారు. మరి అన్నయ్యకి ఒకసారి క్లాస్ కొట్టిన పిల్లలు వెరీ గుడ్. మరి అలాగే ఫ్లారక్క కూడా అక్క మీరు లెసన్ తీసుకోవాలి ఫస్ట్ డే లెసన్ అన్నప్పుడు వెంటనే అక్క లెసన్ తీసుకోవడానికి సరే తమ్ముళ్ళు నేను తప్పకుండా తీసుకుంటాను అని ముందుకు వచ్చింది. మరి మీరు విన్నారు కదా, ఫస్ట్ డే లెసన్ చాలా చక్కగా చెప్పింది కదా, మోషే గారి గురించి చాలా చక్కగా చెప్పింది. మరి అక్కకు కూడా మనం క్లాప్స్ కొడదాం. ఈ యొక్క సంఘ కమిటీ వారి గురించి నేను చిన్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. ముందుగా వైస్ ప్రెసిడెంట్ గారైన బేబీ సరోజిని గారు, అలాగే ట్రెజరర్ గారైన ఆంజనేయ మేరీ గారు, వాళ్ళు కూడా మనకి చిన్న ప్రార్థన ద్వారా ఈ యొక్క లాక్డౌన్లో కనిపించారు. వాళ్ళకి కూడా క్లాప్స్ కొట్టండి పిల్లలు. మరి నెక్స్ట్ ఎవరో తెలుసా? ముఖ్యంగా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మరి మన సండే స్కూల్ సీనియర్ టీచర్ అయిన రాజేష్ అన్న. మరి అన్న మీకోసం 7 రోజులు ప్రయాసపడి మ్యాజిక్ షోస్ చేశారు కదా, మీకు చాలా నచ్చినాయి అనుకుంటా. మరి అన్నిటికన్నా చాలా బాగా రాజేష్ అన్న జరిగించాడు. నేను ముందుగా మాట్లాడుకున్నప్పుడు రాజేష్ అన్న నేను తప్పకుండా చేస్తాను, ఇది చాలా బాగా జరిగింది అని మాకు ముందుండి నడిపించాడు. మరి రాజేష్ అన్న మ్యాజిక్ షోస్ లెసన్స్ మరి వెనకాల నుండి చాలా అవర్స్ కూడా చేశాడు. మరి రాజేష్ అన్నకు కూడా మనం క్లాప్స్ కొడదాం పిల్లలు. అలాగే నేను నాగేశ్వరం అన్నకు కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మరి మేము అడిగిన వెంటనే 4th డే డివోషనల్ లెసన్కి చెప్పన్నప్పుడు నాగేశ్వరం అన్న వచ్చి నాకు డివోషనల్ చెప్పారు. మీ అందరికి నచ్చింది కదా, ఎస్టేర్ గురించి చెప్పారు ఆ రోజు. మరి ఎస్టేరు ఎట్లాగైతే మరి సిద్ధపాటు కలిగంలో ఎస్టేర్ ఎట్లాగైతే తన నాయకత్వాన్ని చూపించిందో ఆ లెసన్ ద్వారా మనం తెలుసుకున్నాం కదా పిల్లలు. మీ అందరికీ బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. నాగేశ్వరం అన్నకు కూడా మనం ల్యాబ్స్ కొడదాం పిల్లలు. అలాగే సన్నీ అన్న మీ అందరూ 3వ రోజున ఒక స్పెషల్ మ్యాజిక్ చేశారు కదా, బాగా నచ్చింది కదా. చాలామంది బాగా నచ్చిందని మాకు మెసేజ్ చేశారు. చాలా బాగా చెప్పాడు, చాలా చిన్నపిల్లలకి అర్థమయ్యే రీతిలో చెప్పాడు అని నాకు చాలామంది మెసేజ్ చేశారు. మరి అన్నయ్య కూడా
మరి ఆ మహేష్ చాలా మీకోసం కష్టపడి నేర్చుకొని చెప్పాడు. అలాగే మా వెనకాల నుండి ప్రోత్సహించాడు. ప్రతి పనిలోనూ మా వెనకాల ఉన్నాడు. మరి మీకు తెలుసా, మేము ఇన్ని రోజులు షూటింగ్ చేయడానికి మాకు కెమెరా అయితే లేదు, కానీ అన్నయ్య ఫోను మరి 7 రోజులు అన్నయ్య ఫోన్ వాడకుండా మీరు వాడుకోండి అని మాకు ఇచ్చేసాడు. చాలా గ్రేట్ కదా అని. కాబట్టి మీరు అన్నయ్యకి క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్ పిల్లలు. అలాగే వినోద్ అన్నయ్య నిన్నటి దినాన మీకు కనిపించాడు కదా, ఫస్ట్లో వచ్చి నేనే యాంకరింగ్ చేస్తున్నానని అన్నయ్య. మరి అన్నయ్య ఈ యొక్క 7 రోజులు మాతో పాటు ఉన్నాడు. పగలు రాత్రి కెమెరా వెనకాల ఉండి చాలా ప్రయాసపడి అన్నీ తీస్తూ ఉండేవాడు. నేను నాన్నయ్య యాంకరింగ్ చేస్తున్నప్పుడు మమ్మల్ని షూట్ చేసింది కూడా వినోద్ అన్నయ్య. మేము తప్పులు చేస్తే మాకు చెప్తూ ఉండేవాడు. మేమన్నా నవ్వుతూ ఉంటే మమ్మల్ని సరి చేస్తూ ఉండేవాడు. మరి వినోద్ అన్నయ్య చాలా అందరికన్నా చాలా బాగా మాకు హెల్ప్ చేశాడు. మరి వినోద్ అన్నయ్యకి కూడా మనం క్లాస్ కొడతాం పిల్లలు. తర్వాత చిన్ని అన్నయ్య మీ అందరూ తెలుసు కదా, మనకు ఒక స్కిట్లో కనపడ్డాడు. కరోనా స్కిట్లో మన ముందుకు వచ్చాడు కదా. అన్నయ్య కూడా మాకు చాలా హెల్ప్ చేశాడు. ఫస్ట్ నుంచి కూడా అన్నయ్య కూడా మా వెనకాల ఉన్నాడు. మరి ఈ అన్నయ్య మాకు హెల్ప్ చేసి తన ల్యాప్టాప్ నింపటం, మా పక్కన ఉండటం, మరి మీరు చేయగలరు అన్నయ్య అని బలపరచడం మమ్మల్ని చేసేది. చిన్ని అన్నయ్యకి కూడా మనం క్లాస్ కొడతాం పిల్లలు. మరి నెక్స్ట్గా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మరి మీకు ఎంతగానో ఇష్టమైన వెన్నెలక్క. మరి వెన్నెలక్క మీకు తెలుసు కదా, ప్రతిరోజు మీకోసం ఒక కొత్త క్రాఫ్ట్తో మీ ముందుకు వచ్చేది కదా. మరి క్రాఫ్ట్ వర్క్ మీకు చూపిస్తాం, ఇక్కడ మీరు చూస్తాం. ఆ 5 minutes వీడియో చాలా ఈజీ, కానీ దాని వెనక చాలా ప్రయాసం ఉంది. క్రాఫ్ట్ వర్క్ ఆలోచించాలి, క్రాఫ్ట్ వర్క్ చేయాలి, మీకు అర్థమయ్యే రీతిలో బోధించాలి. మరి ఆ యొక్క టాస్క్లో వెన్నెలక్క చాలా బాగా చేసింది కదా పిల్లలు. నేను రోజు మాకు మరి వాట్సాప్లోను ఫేస్బుక్లోను పర్సనల్ మెసేజ్ చేస్తారు. క్రాఫ్ట్ వర్క్ చాలా బాగుంది. చాలామంది సండే స్కూల్ టీచర్లు కూడా మాకు చెప్పారు క్రాఫ్ట్ వర్క్ చాలా బాగా చేస్తున్నారని. మరి అదంతా కేవలం వెన్నెలక్క ద్వారానే సాధ్యమైంది. మరి వెన్నెలక్క కూడా చాలా విషయాల్లో మాకు ముందుంది. మరి డ్యాన్స్ యాక్షన్ సాంగ్స్లో మాకు సహాయం చేసింది. అలాగే ఇంకా అనేకమైన విషయాల్లో మాకు వెనకాలండి మీరు చేయగలరు అన్నయ్యలు అని ముందు ప్రోత్సహించింది అనమాట. మరి వీళ్ళకి కూడా ఒకసారి గట్టి క్లాస్ కొట్టిన పిల్లలు. మరి నెక్స్ట్ మరి మీకు బాగా ఇష్టమైన టీచర్ మేరక్క తెలుసా. మరి మేరక్క కూడా మాకు చాలా హెల్ప్ చేసింది. మరి దానికి చెప్పారు కదా చిన్ని అన్నయ్య వాళ్ళ అక్క మేరక్క. మరి అక్క కూడా అక్క మాకు ల్యాప్టాప్ కావాలక్క, ఈ సాఫ్ట్వేర్ మా దగ్గర లేదు అన్నప్పుడు అక్క అని తప్పకుండా మీరు మంచి కోసం చేస్తున్నారు కాబట్టి, మన పిల్లల కోసం చేస్తున్నారు కాబట్టి నేను నువ్వు సహాయం చేస్తాను అని తన వంతుగా 7 రోజులు తన ల్యాప్టాప్ని తన వర్క్స్ ఉన్న అక్క వాలంటీర్ వర్క్ చేస్తున్న వర్క్స్ ఉన్న మరి తన పనులు కాదనుకొని మన కోసం ల్యాప్టాప్ ఇచ్చింది. మేము ఈ 7 రోజులు ఏ ముందుకు రావాలంటే అది కేవలం మేరక్ ద్వారా సాధ్యమైంది. మరి మేరక్కి క్లాప్స్ కొట్టింది. అలాగే అక్క కూడా 5th లెసన్ బాగా చెప్పింది కదా, మీ అందరికి నచ్చితే మెసేజ్ చేశారు. మరి మేరక్కి క్లాప్స్ కొట్టింది. వెరీ గుడ్. నెక్స్ట్ మీకు 6వ రోజు ఒక కంటతోకి చెప్పింది గుర్తుందా, హ్యాండ్ మెటల్లో అపర్ణక్క మరి మాకు కూడా చాలా హెల్ప్గా ఉంది. మరి అక్క అడిగిన వెంటనే వచ్చి, అక్క బిజీగా ఉన్న అడిగిన వెంటనే వచ్చి మరి మాకు ఆ కంటతోక్యం చెప్పడానికి హెల్ప్ చేసింది. చాలా బాగా చెప్పింది కదా, హ్యాండ్ మెథడ్ మీకు నచ్చింది కదా. మరి అక్కకు కూడా మీరు క్లాప్స్ కొట్టిన పిల్లలు. మరి ఇంకొక పేరు నేను చెప్తున్నాను, జోషీల అక్క. మీకు తెలుసా, కొన్ని సాంగ్స్లో మధ్యలో నో 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 పీస్ లేదు. అలాగే సంసూన్ పాటలో అక్క వచ్చింది, ఒక అక్క స్పెట్స్ పెట్టుకొని గుర్తుంద పిల్లలు. అక్క కూడా క్లాప్స్ కొట్టింది. అక్క కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ అప్పుడు వచ్చింది. మరి డ్యాన్స్ ప్రాక్టీస్ అంటే మీరు చూసినప్పుడు ఒకేసారి మేము వేసేలా ఒక్కొక్క పాట ఒక పూట పట్టేది, ఒక్కొక్క పాట ఒక రోజు కూడా పట్టేది. మరి ప్రయాసతో చేసాం. మరి ఓపికగా అక్కండి మరి మాకు సహకరించి మరి మమ్మల్ని మీరు చేయండి కానీ మరి అక్క కూడా ఉండి యాక్షన్ చేసింది. అక్కకు కూడా మనం క్లాస్ కొడతాం పిల్లలు. మరి నెక్స్ట్ భావన అక్క. మీ అందరికీ తెలుసు కదా, 3వ రోజు
మీ అందరికి ప్రేయర్ క్రాఫ్ట్ నేర్పించింది కదా, చాలా బాగుంది. ప్రేయర్ క్రాఫ్ట్ అని చాలామంది చేశారు. పోస్ట్ కార్డ్ మెథడ్లో ప్రేయర్ క్రాఫ్ట్. ఇక్కడ అక్క కూడా నాకు చాలా హెల్ప్ చేసింది, క్రాఫ్ట్ వర్క్లో హెల్ప్ చేసింది. అలాగే ఇంకా మమ్మల్ని వెనకాలండి చాలా విషయాలు చెప్పి మమ్మల్ని బలపరిచింది. అక్కడికి కూడా మనం క్లాప్స్ కొడతాం పిల్లలు, క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్. నెక్స్ట్ డైజీ అక్క. డైజీ అక్క మీకు ఫస్ట్ 2 రోజులు కంటపర్కి చెప్తుంది కదా, గుర్తుందా? ఫస్ట్ 2 రోజులు కంటపర్కి చెప్తుంది. మన అక్క కూడా అడిగిన వెంటనే కంటపర్కి చెప్పినందుకు అక్కడికి కూడా క్లాప్స్ కొట్టి పిల్లలు. వెరీ గుడ్. మరి నెక్స్ట్ స్వప్నక్క. మీ అందరు తెలుసా? స్వప్నక్క కొన్ని పాటల్లో మనకు వచ్చింది, మీకు గుర్తుందా? సంసోన్ పాట, అలాగే మరి నో 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 పీసు లేదు అనే పాట ద్వారా అక్క మన ముందుకు వచ్చింది. అక్క కూడా బిజీగా ఉండేది. అక్క మరి స్టడీ చేసుకున్న ఇంట్లో బిజీగా ఉంది. మరి అక్క అడిగిన వెంటనే అన్నయ్య మరి అడిగారు కాబట్టి నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను అని అక్క వచ్చింది. మరి ఏం మొహమాట పడకుండా నా కోసం మరి యాక్షన్ సాంగ్స్ చేసింది. మరి అక్క కూడా మేము చాలా వందనాలు తెలియజేస్తున్నాం. అక్క కూడా క్లాస్ కొట్టిన పిల్లలు. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ సౌమ్య అక్క. మీకు ఈ లాస్ట్ రోజు ఒక పాట పాడింది కదా, మరి అక్క కూడా క్లాస్ పడుతుంది. అక్క కూడా యాక్షన్ సాంగ్ చేసింది కదా, గుల్గుల్ గులకరాయి అనే పాటలో కూడా ఉంది. అక్క కూడా అడిగిన వెంటనే వచ్చి యాక్షన్ సాంగ్ చేసిన పాట పాడినందుకు మరి అక్కకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. అక్క కూడా క్లాస్ కొట్టిన పిల్లలు. వెరీ గుడ్. నెక్స్ట్ మరి మీకు 3rd డే లెసన్ చాలా బాగా చెప్తుందని మరి మీరు చాలామంది నాకు మెసేజ్ చేశారు. సండే స్కూల్ టీచర్లు కానీ, మన సండే స్కూల్ పిల్లలే కానీ, బయట పిల్లలు కానీ చాలామంది మెసేజ్ చేశారు 3వ రోజు లెసన్ చాలా బాగుందని. మరి అది ఎవరు చెప్పారు తెలుసుగా? అని అక్క కదా. అని అక్క బాగా చెప్పింది కదా, పౌల్ గారి గురించి చెప్పింది. అలాగే మరి మిమ్మల్ని బలపరిచే అనేక విషయాలు చెప్పింది. అక్క మరి తన ఉద్యోగంలో బిజీగా ఉన్నప్పటికీ అక్క మీరు ఒక లెసన్ చెప్పాలి అన్నప్పుడు తప్పకుండా నేను మీకోసం నేను ఒక లెసన్ తప్పకుండా చెప్తాను అని ఒక లెసన్ చెప్పి అక్క తన వంతు సహాయంగా మనకి ముందుకు నడిపించింది అనమాట. అలాగే వెనకాలండి అనేక విషయాలు మేమేమి తప్పులు చేసినా కూడా మాకు చెప్తూ ఉండేది అనమాట. అక్కడికి కూడా మరి ఒకసారి క్లాస్ కొట్టిన. వెరీ గుడ్. నెక్స్ట్ రాజు అన్నయ్య. మీకు మరి 4th డే సంక్రాంతితో అన్నయ్య వచ్చారు కదా, మీకు ఎంతగానో బాగా నచ్చిందని అన్నారు కదా రాజు అన్నయ్య. ఆ అన్నయ్య కూడా క్లాస్ కొడుతుంది. అన్నయ్య కూడా మా వెనకాల ఉన్నారు. మరి మేమేమన్నా మిస్టేక్స్ చేస్తూ ఉంటే చెప్తూ ఉండేవారు, సెర్చ్ చేస్తూ ఉండేవారు. అలాగే మీరు ఫైనల్ డే ఇవాళ మరి మీరు పప్పెట్ షో చూడబోతారు. వాటిల్లో కూడా ముందు మాట్లాడింది అన్నయ్య. మరి ఎంతో ప్రయాస. మరి మీరు చూస్తున్నప్పుడు జస్ట్ అది 1 గంట కాదు, అది మరి ఒక 10 గంటలు 20 గంటల ప్రయాస. మరి ఆ ప్రయాసపడి మీకోసం మరి ఆ పప్పెట్ షోలు తీసుకురావడానికి మరి అన్నయ్య ఎంతోగానో మాకు సహాయపడ్డాడు. మరి అన్నయ్యకి కూడా మీరు క్లాస్ పట్టిన పిల్లలు. వెరీ గుడ్. మరి పిల్లలు మీకు లాస్ట్ రోజు క్రాఫ్ట్ వర్క్ నచ్చింది కదా, ఐమాన్ క్రాఫ్ట్ వర్క్. మరి అది ఎవరు చేశారు తెలుసుగా? శిరీష్ అక్క, మరి రాయశానాల మిస్సెస్ గారు చేశారు. మరి అక్క చాలా బాగా చేసింది కదా. అక్క కూడా మరి మేము అడిగిన వెంటనే తప్పకుండా చేస్తాను అని చెప్పి చేసింది. మరి మీ అందరికీ లాస్ట్ రోజు క్రాఫ్ట్ వర్క్ బాగా నచ్చింది కదా. అక్క కూడా చాలా ప్రయాసపడి మీకోసం చేసింది. మరి తప్పకుండా చేయండి, మాకు పంపించండి. శిరీష్ అక్క కూడా మీరు క్లాప్స్ కొట్టిన పిల్లలు. వెరీ గుడ్. పిల్లలు మరి నేను ఇప్పుడు ఒక అన్నయ్య గురించి చెప్పాలని ఆశపడుతున్నా. అన్నయ్య తెలుసా? వాసన్నయ్య. వాసన్నయ్య మీ అందరూ తెలుసు కదా, మీకు 3వ రోజున కంటపర్కి నేర్పించాడు క్లాప్ మెథడ్లో. బాగా నచ్చిందని చెప్పారు కదా. అన్నయ్యకి కూడా మీరు క్లాప్స్ కొట్టాలి. అలాగే ఆఖరి రోజు కూడా చెప్తాడు వచ్చి కంటపర్వాక్యం. మరి బాగా చెప్తాడు కదా, మీకు చాలా జాలీగా చెప్పాడు. మరి అన్నయ్య కూడా అనేక విషయాల ద్వారా మా వెనకాల నుండి నడిపిస్తూ ముందుకు మమ్మల్ని తీసుకువెళ్ళాడు. మరి మేము ఏమన్నా మరి మాకు కావాల్సిన ఏమైనా ఉంటే మా అన్నయ్య చెప్పుకునే వాళ్ళం. అన్నయ్య మాకు ఆ ఏర్పాటు చేసేవాడు. మా అన్నయ్యకి కూడా 2 వందనాలు తెలియజేస్తాను. మీరు అన్నయ్యకి క్లాప్స్ కొట్టండి. అలాగే కళ్యాణ్ అన్నయ్య. మరి మేము షూటింగ్ చేస్తుంటే మరి వాళ్ళు హెల్ప్ చేయాలి, ఎవరన్నా మరి డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోవాలి. ఇవన్నీ మాకు చాలా హెల్ప్ చేశాడు. ఎవరు తెలుసా? కళ్యాణ్ అన్నయ్య. అలాగే వినయ్ అన్నయ్య. వినయ్ అన్న కూడా కొన్ని టిప్స్ చెప్తూ మరి హాయ్ పిల్లలు అన్నప్పుడు వీళ్ళిద్దరు వచ్చారు, మీకు గుర్తుందా? వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేశారు, మా వెనకాలని నడిపించారు. మరి ఆటలకు కూడా మనకు క్లాస్ పడుతుంది. అలాగే ప్రవీణ్ అన్నయ్య హాయ్ పిల్లలు అని
చెప్పమన్నప్పుడు వెంటనే చెప్పాడు. ప్రవీణ్ అన్నయ్య మరి తన స్టడీస్లో బిజీగా ఉన్నప్పటికీ మరి చిన్న వీడియో చేసి పంపించినప్పుడు అంటే చేసి పంపించాడు. మన అన్నయ్యకి కూడా మీరు క్లాప్స్ కొట్టండి. అలాగే సంతోష్ అన్నయ్య మీకు చాలామందికి తెలిసి ఉండొచ్చు. మరి పిల్లలు సంతోష్ అన్నయ్య కూడా మీరు క్లాస్ కొట్టాలి. సంతోష్ అన్నయ్య కూడా వెనకాల ఉన్నాడు, ప్రోత్సహించాడు, మమ్మల్ని బలపరిచాడు. మరి మేమేమైనా మిస్టేక్ చేసినప్పుడు మమ్మల్ని సరి చేస్తూ ఉండేవాడు. సంతోష్ అన్నయ్యకి కూడా మీరు క్లాప్స్ కొట్టండి. హాయ్ పిల్లలు అనే వీడియోలో ఉంటాడు సంతోష్ అన్నయ్య, హాయ్ పిల్లలు బాగున్నారా అని అనేవాడు. మా అన్నయ్యకి కూడా మీరు క్లాప్స్ కొట్టండి. అలాగే మరి పూజ అక్క కూడా మీకు హాయ్ పిల్లలు అనే వీడియోలో వచ్చింది. అలాగే పూజ అక్క మరి అప్పుడప్పుడు మాకు మధ్యలో వస్తూ చిన్న క్రాఫ్ట్ వర్క్, అలాగే మరి మన పిల్లలకి హెల్ప్ చేయడంలోనూ సహాయం చేసింది. మరి పూజ అక్కకి కూడా మీరు క్లాప్స్ కొట్టడం పిల్లలు వెరీ గుడ్. మరి పిల్లలు మరి ముఖ్యంగా నేను ఒక అన్నయ్య గురించి చెప్పాలనుకుంటున్నాను. మరి మీకు తెలుసు కదా, మరి ఎంతగానో మరి నా పక్కన ఉంది. మరి ప్రతిరోజు ఓకేనా మీకు దేవుడి వాక్యం, దేవుడి మాటలు చెప్తూ మిమ్మల్ని బలపరుస్తూ, అలాగే మరి నేను చెప్పే మాటల్ని మీకు అర్థమయ్యే రీతిలో చెప్తూ మరి అన్నయ్య ఎంతగానో మీకు చాలా ఇష్టమైన వాడిగా అయ్యారు కదా. అన్నయ్య ఎవరో తెలుసు కదా మీకు, అనన్య. మరి మొదటిగా ఈ ఆలోచన మాకు మరి నేను నా అన్నయ్య వచ్చినప్పుడు మేము ఇద్దరం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మాకు ఇది తప్పకుండా మీరు జరిగించాలని తెలియజేసినప్పుడు నా అన్నయ్య మరి అప్పటి నుంచి ఓకేనా, ఇది 7 రోజుల ప్రయాస కాదు, ఒక నెల రోజుల ప్రయాస. ఆ నెల రోజుల నుంచి మరి నాన్నయ్య చాలా సత్కారంగా వెనకాల ఉంటూ మరి మేము పొద్దున్నే ఒకసారి 6ంటికి వచ్చేవాళ్ళం, రాత్రి 1 గంట 2 ఒకరోజు 3 కూడా అయ్యేది. అలా ఉండి మేము మీకోసం పొద్దున్నే వీడియో పంపించడానికి మేము ప్రయాసపడేవాళ్ళం. మరి నాన్నయ్య మీ వెనక కెమెరా మీకు రోజు డివోషన్ చెప్తారు కదా, మన డివోషన్ షూటింగ్ చేయటం, అలాగే ఎడిటింగ్ వర్క్ చేయటం, ఇవన్నీ మేము కూర్చొని చేసేవాళ్ళ పిల్లలు. మరి నాన్నయ్య ఎంతో ప్రయాసపడ్డారు కాబట్టి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్ పిల్లలు. అలాగే మీకు కూడా క్లాప్స్ కొడుతున్నాం మేము, ఎందుకంటే మీరు ఈ యొక్క 7 రోజులు బాగా చేశారు. మీరు చూడకపోతే ఈ ప్రోగ్రాంలో సక్సెస్ అయ్యేదే కాదు కదా. మరి మీకు మా 2 వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే పిల్లలు, మేము ఇక్కడ గేమ్స్ ఆడిస్తున్నప్పుడు కొంతమంది పిల్లలు వచ్చారు. మేము పిలిచిన వెంటనే రేపు పిల్లలు చిన్న గేమ్ ఆడుకున్నాం రా అన్నప్పుడు వాళ్ళు ఏం మొహమాట పడకుండా వచ్చి మాకు హెల్ప్ చేశారు. మీరు గేమ్స్ చూశారు కదా, గేమ్స్ ప్రతిరోజు గేమ్స్ ఎపిసోడ్ మరి అంత బాగా రావడానికి పిల్లలే కారణం. వచ్చిన వెంటనే చాలా బాగా చెప్పిన వినేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు, చెప్పింది ఆడించేవాళ్ళం, చక్కగా ఆడుకొని వెళ్ళేవాళ్ళు. ఆ పిల్లలకు కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను పిల్లలు. మరి మీ అందరికీ ఈ 7 రోజులు లాక్డౌన్ విత్ లవ్ టీచర్స్ అనే ఆన్లైన్ సిబిసి బాగా నచ్చింది కదా. మరి ఎంతగా హెల్ప్ చేసిన వీళ్ళందరికీ మరొకసారి మనం గట్టిగా చప్పట్లు కొడతాం. మరి వీళ్ళందరి గురించి మీరు ప్రార్థన చేయండి పిల్లలు. వీళ్ళందరూ భవిష్యత్తు బాగుండాలని, వీళ్ళందరూ ఇంకా దేవునిలో ఎదగాలని మీరు ప్రార్థన చేయండి. మరి ఎవరి పేరైనా మర్చిపోయి ఉంటే దయచేసి క్షమించండి. మరి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి మరి నేను మన హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మమ్మల్ని ప్రోత్సహించిన ప్రతి ఒక్క వ్యక్తిని మేము మా ప్రార్థన ద్వారా ప్రతి ఒక్క రోజు మేము జ్ఞాపకం చేసుకుంటాం. మనం ఈ రోజుని ముగించుకుందామా? థ్యాంక్ యూ పిల్లలు. బాయ్. పదాజ్ఞలు. నేనే మీ దేవుడైన యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. దేవుడి నామమును భద్రంగా ఉచ్చరింపకూడదు. పరిశుద్ధ నియమమును పాటించాలి. తల్లిదండ్రుల మాట వినాలి. నరహత్య చేయకూడదు. వ్యభిచరింపకూడదు. దొంగలింపకూడదు. అబద్ధపు సాక్ష్యం చెప్పకూడదు. పొరుగువారిది ఏదైనా ఆశింపకూడదు. 10 commandments. First commandment, నేను తప్ప నీకు ఏ దేవుడు ఉండకూడదు. సెకండ్ commandment, మిగతా దేవుళ్ళను పూజించకూడదు. థర్డ్ commandment, దేవుడి గురించి తక్కువ అంచనా వేయకూడదు.
కమాండ్మెంట్, ఎవరిని మోసం చేయకూడదు. 8th కమాండ్మెంట్, దొంగతనం చేయకూడదు. 9th కమాండ్మెంట్, ఎవరి గురించి చెడ్డగా మాట్లాడకూడదు. 10th కమాండ్మెంట్, బంగారం డబ్బు ఆశించకూడదు. మొదటి ఆజ్ఞ, దేవుడు తప్ప మరొక దేవుడు ఉండకూడదు. 2వ ఆజ్ఞ, విగ్రహారాధన చేయకూడదు. 3వ ఆజ్ఞ, దేవుణ్ణి దూషించకూడదు. 4వ ఆజ్ఞ, దేవుని స్థలాన్ని పరిశుద్ధంగా ఉంచాలి. 5వ ఆజ్ఞ, తల్లి తండ్రుల్ని గౌరవించాలి. 6వ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. 7వ ఆజ్ఞ, వ్యభిచరించకూడదు. 8వ ఆజ్ఞ, దొంగతనం చేయకూడదు. 9వ ఆజ్ఞ, ఎదుటి వాళ్ళని దూషించకూడదు. 10వ ఆజ్ఞ, ఎదుటి వాళ్ళ సంపద మీద ఆశించకూడదు. 2వ రోజు క్రాక్. హన్నాకు పిల్లలు లేరని దేవునికి ప్రార్థన చేయగా దేవుడు హన్నా మొరను ఆలకించి హన్నాకు సమూయేలు అనే బాబును దయచేశాడు. ఇతనే సమూయేలు. రోజు క్రాక్. 10 కమాండ్మెంట్స్. మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. విగ్రహారాధన చేయకూడదు. నా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరింపవలెను. తల్లిని తండ్రిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు. వ్యభిచరింపకూడదు. దొంగలింపకూడదు. అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు. మీ పొరుగు వారిని వస్తువులను ఆశించకూడదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఈ యొక్క అయా ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా మరి ఈ కార్యక్రమంలో మీరందరూ గొప్ప తండ్రి, మేమందరం పాల్పొందడానికి మీరు ఇచ్చినటువంటి సహకారాన్ని బట్టి, మీరు చూపిన ప్రేమను బట్టి, మీ దయ కనికరమును బట్టి మీకే కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏ లాక్డౌన్ కారణంగా గొప్ప తండ్రి సిబిసి కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా జరిగించాం. అయా తండ్రి, మీకు మహిమ కావాలని, మీకు మహిమ తేవాలని ఆశతో అయా మేమందరం చేసిన ప్రతి పనిని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నీ చిత్తమైతే ప్రభా వచ్చే సంవత్సరము ఇలా కాకుండా అందరం కలుసుకొని నీ సన్నిధిలో ఆ 7 దినాలు గడిపేటువంటి భాగ్యాన్ని మాకందరికీ దయచేస్తారని నమ్మచ్చు. అయ్యా తల్లి, ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరుని దీవించమని, పాల్గొన్నటువంటి చంటి బిడ్డలను, సహకరించినటువంటి తల్లిదండ్రులను, అలాగే తల్లి ప్రభు నాయన ఈ యొక్క పనిలో ప్రయాసపడినటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎవరు పేరు పేరుని దీవించండి. ఎవరిని కూడా ప్రభు తండ్రి మేము అయ్యా తల్లి పేరెత్తి చెప్పట్లేదు, కానీ అందరిని చూసిన దేవుడు, అందరిని ఎరిగిన దేవుడు కనుక ప్రభు నీవే వారికి చేసినటువంటి ప్రతి పనికి ప్రతిఫలాన్ని నిరంతరంగా మీరు అనుగ్రహించి ఈ దీవెన ఆశీర్వాదములు అందరూ పేరు వచ్చి మనం ప్రార్థన చేస్తున్నాం. అయా తండ్రి ప్రభునైనా ఈ మందిరం సేవకుడుగా మీ సన్నిధిలో సాగిపడుతున్నాను. మా సంఘమును అయా మా సంఘంలో కుటుంబాలను దీవించండి. నీ సేవకుడు, నీ దాసుని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకొని ఆకాశమునుడి ప్రభుత్వాన్ని మా స్తుతులను అంగీకరించి ప్రభు మీ యొక్క దీవెనలు మా అందరూ పేరు కుమ్మరించి మమ్మల్ని రక్షిస్తారని, మమ్మలను ప్రతి విధమైన బంధకాల నుండి తప్పిస్తారని, విశ్వాస జీవితంలో విజయం పొందటానికి మీ యొక్క కృపను మా అందరికీ దయచేస్తారని నమ్మచ్చు. యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సన్నిధి, దీవెన ఆశీర్వాదంలో మరి సిబిసి కార్యక్రమంలో పాల్పొందిన చెడ్డ బిడ్డలకును, చిన్న బిడ్డలకును, యవనస్తులకును, అలాగే మరి టీచర్స్కును, వాలంటీర్స్కును, అలాగే తల్లిదండ్రులకును, మాకును, సంఘమునకును నిత్యము సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.